రాజుకి, సర్వగురు దేవులకి, బురానుద్దీన్ అయ్యగారికి, మాతా శిలార్ బీబీ అమ్మగారికి, కరుణానంద మంచుకొండ పాపయ్య అయ్యగారికి, మాతా రామకోటమ్మ అమ్మగారికి, పూర్ణానంద కర్ణాటి పాండమ్మ అమ్మగారికి, జై సద్గురు మహారాజుకి. ఇక్కడ ఉన్నంత సర్వగురు దేవులకు, వచ్చిన భక్తులకు శతకోటి జయగురులు అర్పించుచు నేను గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురవే నమః. బీజమాం సర్వభూతానాం అయితే సమస్త భూతములలో ఉన్నది, సనాతన నుంచి వచ్చి ఉంది. ఇది అందరి భూతములలో అందరిట్లో ఉన్నది. ప్రజ్ఞతోటి చూసి ఆ తేజస్సును నేనే నేనే అని తేజస్సు అది జ్యోతిగా చూస్తున్నాము. విమల చిన్మయ నేత్ర కమల మధ్యంబున మార్తాండ సోమాగ్ని మండలములాయందు మహనీయముగనుండు నీలమేఘముండు నిజముగాను మేఘ మధ్యంబున మెరుపు మెరియుచునుండు నందు శూకాగ్రమున నుండు నతి సూక్ష్మ స్వరూపమై వెలుగుచున్నావు బహిరంతరంబుల ప్రజ్వరిల్లు వెలుగుచున్నావు వేకమై వేరులేక నిర్మలాకార నిరుపమా నిర్మలాత్మ రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశు రామ నరసింహదాస సంరక్షితా. విమల చిన్మయ నేత్ర కమల మధ్యంబున అంటే విమల ఓ చిన్మయ నేత్ర, సహస్రారంలో ఆ చిన్మయుడు తేజస్సు సాక్షి ఉన్నారు కాబట్టి మార్తాండ సోమాగ్ని మండలములు, సూర్యమండలం చంద్రమండలం అగ్నిమండలం, మార్తాండ సోమాగ్ని మండలములాయందు మహనీయముగా అంటే అంతకంటే ముఖ్యమైనది ఇక లేదు ఎక్కడైనా అని మహనీయముగా వెలుగుచున్నది. అక్కడ శూకాగ్రము నల్లది కర్రది, దానందు శూకాగ్రం ఒకటి కలదొక్క తూటు. ఆ శూకాగ్రము నుంచి మహనీయముగా మెరుపు మెరియుచునుండు బహిరంతరంబుల ప్రజ్వరిల్లు అందరిలో ప్రజ్వరిస్తుంది. అది నిర్మలాకార నిరుపమ నిర్మలాత్మ ఏకమై అందరిలో నిలుస్తుంది కాబట్టి దానికి సాక్షి అని వెలుగుచున్నామని, అందరిలో ఆత్మ ఉన్నదని. జై సద్గురు మహారాజుకి. అనసూయమ్మ గారు మరి భద్రాద్రి రామశతకంలో ఉన్నటువంటి ఒక శ్లోకానికి వివరణ ఇచ్చారు. విమల చిన్మయ నేత్ర కమల మధ్యంబున మార్తాండ సోమాగ్ని మధ్యనమున అని వారు ఉదహరించారు. అంటే మన శరీరంలో ఆ వెలిగేటువంటి జ్యోతి స్వరూపాన్ని గురించి మనకు సూచించడం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు మనకి మంత్రపుష్పంలో ఒక మాట చెప్తారు. నీలతోయద మధ్యస్థం విద్యుల్లేకేన భాస్వర నీవార శూకవత్తన్వి పీతాభాస్వతి అణూపమ అని చెప్పి మనకి మంత్రపుష్పంలో సూచించారు. అంటే మన శరీరంలో వరిగింజ యొక్క మొన ఎంత సూక్ష్మ ప్రమాణంలో ఉంటుందో అంత సూక్ష్మ ప్రమాణంలో ఒక రంధ్రం ఉంది. మన శరీరంలో దూసేరు తీగ మొన అంటారు, లేదా వరిగింజ యొక్క మొన ఎంత సూక్ష్మ ప్రమాణం ఉంటుందో అంత ప్రమాణంలో ఒక రంధ్రం ఉంది. ఆ రంధ్రంలో నుండి పరమాత్మ యొక్క ప్రకాశం బయటికి బహిర్గతం అవుతుంది, దాన్ని మీరు దర్శించండి అని చెప్పి మనకు మంత్రపుష్పంలో చెప్తారు. అదే విషయాన్ని వీరు విమల చిన్మయ నేత్ర అనేటువంటి పద్యం ద్వారా సూచించారు. ఇదే విషయాన్ని భాగవత కృష్ణదేశకుల వారు తొర్రలు 9 గల మేన్మర్రికి ఒకరింటిలోన మర్రలు 4 ఎర్రది తెల్లది నల్లది కర్రిది దానాగ్రమందు కలదొక్క తూటు అదీరు కానే పులుగుండే చోటు కుర్రా గురుబోదానే గొడ్డాలి చేబూని మర్రి పులుగల రెండి మలచి కొట్టరాపోని అని చెప్పి మనకు భాగవత కృష్ణదేశకుల వారు కూడా సూచించారు. మరి వారు చాలా చక్కటి భావాన్ని సూచించడం అనేటువంటి జరిగింది. అందరికీ జయ గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి.
అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.